హరే కృష్ణ. 'బళా గోపమ్మ సరళమైన ప్రేమ'. ఈ గోపమ్మ ఎవరు? అసలు ఈ గోపమ్మకి అమ్మకి ప్రేమ ఎలాంటిది అనేది మనం ఈరోజు చర్చించుకుందాం. ఒక, ఒక పేదరాలు ఉండేదనమాట. ఆ పేదరాలు చాలా అమాయకురాలనమాట. ఆవిడ కృష్ణ భక్తురాలు. ఆవిడ పేరేంటి? గోపమ్మ. ఒక గ్రామంలో ఉండేది. ఆమె ఏం చేస్తూ ఉండేది? పాలు, పెరుగు, నెయ్యి అమ్ముకుంటూ తన జీవనాన్ని సాగిస్తూ ఉండేదనమాట. ఆమె ఎక్కడవో, ఎక్కడ విన్నదో తెలీదు. ఎవరన్నారో తెలీదు. కాపోతే ఆవిడకి ఒక మాట బాగా మనసుకు హత్తుకుపోయిందనమాట. ఏ మాట? అదో పెద్ద మంత్రంలా వాడేసుకుంటూ ఉంటుంది. కాబట్టి అదేంటి అంటే, కృష్ణార్పణం అనే మాట విన్నది. అయితే ఈ కృష్ణార్పణం అనేది వినిన తర్వాత ఈవిడేం జేసింది, ప్రతి విషయానికి ఈ కృష్ణార్పణం అనడం మొదలుపెట్టేసింది. ఈవిడ అమాయకురాలు కదా! కాబట్టి ఈవిడ ప్రతి ఒక్కదానికి ఈ పదం ఎంతగా అలవాటైపోయిందంటే ఆవిడకి, లేవగానే కృష్ణార్పణం, పడుకునే ముందు కృష్ణార్పణం, భుజించే ముందు, అన్నం తినే ముందు కృష్ణార్పణం, భోంచేసిన తర్వాత కృష్ణార్పణం. ఇలా కొన్ని రోజులు అంటూ ఉండేది. తర్వాత ఇంకొన్ని రోజులయిన తర్వాత ఏమైంది? బయటికెళ్ళే ముందు కూడా కృష్ణార్పణం, ఇంటికొచ్చిన తర్వాత కృష్ణార్పణం. ఇలా కొన్ని రోజులు ఇది కూడా అలవాటయింది. తర్వాత కొన్ని రోజులకేమైంది? ఇంట్లో, ఇంట్లో చెత్త అది ఊడుస్తూ ఉంటాం కదండీ! ఇంట్లో ఉన్నప్పుడు మనము చీపురుతో. ఆ చెత్త పాడేసేటప్పుడు కూడా కృష్ణార్పణ అనడం అలవాటైపోయింది. ఇది కొన్ని రోజులయిన తర్వాత ఏంటి, అక్కడ గోవులతో కదండీ ఈవిడ గోపమ్మ. మా నెయ్యి, పాలు, వెన్న ఇవి అమ్ముకుంటూ ఆమె జీవనాధారం కదా! ఎప్పుడు గోవులతోనే ఉంటుంది కదా! ఆ గోమయం ఎత్తి కుప్పగా చేసినప్పుడు కూడా ఏమనేది కృష్ణార్పణం. ఇలాగ ప్రతి పనిలోనూ కృష్ణార్పణం అనేదనమాట. దానికి అది ఏంటో తెలీదు. కాకపోతే అదో మంచి మంత్రంగా తన మనసుకు హత్తుకుంది కాబట్టి తను అనడం మొదలుపెట్టిందనమాట. కృష్ణార్పణమే, కృష్ణార్పణం అంటూ ఉండేదనమాట. అలాగా ఈవిడ ఇలా మొదలు పెట్టగానే ఏమైంది, ఇలా ఈవిడ ఏ ఊర్లో అయితే ఉందో, ఆ ఊర్లో కలకలం మొదలైంది. చెలరేగిందనమాట. ఏం కలకలం మొదలైంది? ఆ ఊర్లో కృష్ణ దేవాలయం ఉందనమాట. శ్రీకృష్ణుని యొక్క దేవాలయం ఉంది. అయితే ఏమైంది, ఈవిడ ఏ రోజైతే ఈవిడ ఈవిడ సరళంగా ఆయన భక్తి కదా! ఈవిడ చాలా భక్తితో ఉండేది కదా! ఈవిడ ఏది చేస్తే కృష్ణార్పణ అని. చెత్త పడేసేటప్పుడు కూడా కృష్ణార్పణం అనేదని చెప్పాను కదండీ! అయితే ఒకరోజు ఏమైంది, కృష్ణాలయంలో పూజారి గారు అర్చనలు అన్నీ అభిషేకాలు, అర్చనలు, పూజ నైవేద్యం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే పూజారి గారు గర్భగుడిలో నుంచి బయటికొద్దాం అనుకుంటారో, అప్పుడేమవుతుంది, అప్పుడు ఆ ఆ కృష్ణుడి యొక్క దయ వల్ల ఈ గోపమ్మ ఎక్కడైతే చెత్త వేస్తుందో, ఆ చెత్తంతా కృష్ణుడి మీద పడిపోతుందండి. చూడండి కృష్ణుడు అంత భక్తవత్సలుడో. ఎవరైనా మన మీద చెత్తేస్తే మనం ఊరుకుంటామా? ఊరుకోం కదండీ! చూడండి మన కృష్ణుడు ఎంత భక్తవత్సలుడో. ఆ గోపమ్మ కృష్ణార్పణం అంటూ ఆ చెత్త వేయడం ఏంటి? ఈయన మీద ఆ చెత్తంతా పడడం ఏంటి? అయ్యో! చెత్తెక్కడి నుంచో పడిపోయిందే అని చెప్పేసి ఏసి మళ్ళీ పూజారి గారు తిరిగి మళ్ళీ కృష్ణుడికి అభిషేకాలు చేసి, మళ్ళీ అలంకరణ చేసి, మళ్ళీ తలుపేసుకొని ఆయన పని మీద ఆయన వచ్చేసారు. మర్నాడు కూడా ఏమైంది? మర్నాడు కూడా పొద్దున్నే లేచి కృష్ణుడికి అభిషేకాలు, అర్చనలు, పండ్లు, దీపాలు, ధూపాలు, నైవేద్యాలన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ వెళ్ళి అదే మర్నాడు కూడా ఆ చెత్త అలానే పడిపోయిందనమాట. అయ్యో! ఇదేమైపోతుంది కృష్ణుడికి అంటే ఇప్పుడు పూజారి మనసులో ఎలా ఉంది? భయమేసేసింది. కృష్ణుడికి ఆయనేమన్నా అపరాధాలు చేశానేమో, కృష్ణుడి మీద చెత్త ఎలా పడిపోతుంది? నేను వెయ్యట్లేదు. ఎవరేస్తున్నారు? అని ఆ పూజారి భయాందోళనలోకెళ్ళిపోయాడు. అయిన తర్వాత ఆ రోజు కూడా భక్తి శ్రద్ధలతో కృష్ణుడికి అభిషేకాలు చేసి, మళ్ళీ ఎళ్లి యథాస్థానంగా కృష్ణుడిని మంచిగా అలంకరించి, ఏంచి ధూపాలు, దీపాలు వేసి మళ్ళీ ఆయనొచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఊర్లో వాళ్ళందరికీ జరిగిన యథార్థాన్ని చెప్తూ వచ్చారనమాట. వచ్చేటప్పటికి ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా చాలా ఎక్కడ ఒకరోజంటే అంటే దేవుడి మహిమ. రోజు ఇదే విధంగా పడిపోతుంది. ఈ రోజు ఇలా పడిపోతుంది. ఎవరేసేస్తున్నారు ఏంటి అనేది అర్థం కాలేదనమాట.
ఇంకా ప్రజలందరికి అందరిలోకి గుడిలో జరిగే ఈ వింత తెలిసిపోయింది కదా! చెత్త పడిపోతుంది కృష్ణాలయంలో కృష్ణుడి మీద. ఎవరేస్తున్నారు? ఏంటి? అని. అయితే ఆ ఊర్లో ఉన్న కొంతమంది పెద్దలందరూ కలిసి ఆళ్ళందరూ ఏం చేశారు? నిఘా ఏర్పాటు చేద్దాం అన్నారు. ఎవరైతే చెత్త పడేస్తున్నారో కృష్ణుడి మీద ఏ నిమిషానికి ఆ చెత్త పడుతుందో అది ఇది ఒకటే అయితే ఎవరో ఆ దొంగని వాళ్ళని పట్టుకుందామంటారు. అయితే సరే అని ఇలాగా ప్రతిరోజు ఇలా జరిగేటప్పటికేంటి ఎవరికీ అర్థం కాక నిఘా పెట్టారు కదా! అయితే ఎప్పుడైతే ఈవిడ చెత్త పడేస్తూ కృష్ణార్పణం అంటుందో అక్కడ కృష్ణుడి మీద పడడం ఒక వ్యక్తి గమనిస్తాడు. ఒక వ్యక్తి ఈవిడ చెత్త వేయడము, ఇంకోసారి అదే వ్యక్తి ఇంకోసారి గుడిలో చెత్త కూడా అదే సమయానికి పడ్డము టాలీ అవుతుందనమాట. అయ్యేటప్పటికి ఒకేసారి 2 అయ్యేటప్పటికి ఇక ఊర్లో జనమందరూ ఏం జేస్తారు, ఈ ఈ యొక్క స్త్రీయే, ఈ యొక్క స్త్రీయే ఈ చెత్త పడేస్తుంది. కాబట్టి ఈమెను తీసుకెళ్తారు. ఎవరిని? ఆ స్త్రీ ఎవరు? గోపమ్మ కదా! ఆ స్త్రీని ఈ స్త్రీ స్త్రీ ఈ ఈ స్త్రీయే చెత్తంతా ఊడ్చి కృష్ణుడి మీద చెత్త పడేస్తుంది. ఈ ఒకే సమయానికి జరుగుతుందని గమనించి ఆ అమ్మాయిని తీసుకెళ్తారు. ఆ! ఊరందరూ ఈవిడ్ని తీసుకెళ్ళి ఊరందరూ ఏంటి ఈవిడ్ని చేసిందంతా ఈవిడే చేసింది అని చాలా కోపం, ఆవేశాలతో తీసుకెళ్తారు. తీసుకెళ్తే ఆ ఊర్లో వాళ్ళుంటారు కదండీ! ఊర్లో గొప్పవాళ్ళు. వాళ్ళందరూ కలిసి ఇది ఈవిడ మామూలుగా చిన్న చిన్న తప్పులైతే మేము శిక్షిస్తాం. కాపోతే ఈవిడ శిక్షించడానికి అర్హత లేదు. ఎందుకంటే ఈవిడకి భగవంతుడు మధ్యలో. కాబట్టి మనం శిక్షించలేం కాబట్టి మనమందరం ఎక్కడికెళ్దాం? మనని పాలించే రాజుగారి దగ్గరికెళ్దాం. అని వాళ్ళందరూ పాలించే రాజుగారి దగ్గరికెళ్తారనమాట. ఆ దేశపు రాజుగారి దగ్గరికి ఈవిడ్ని తీసుకెళ్ళిపోతారు. గారికి చెప్పిందంతా విని ఇ ఇహి ఇన్ ఇనిన తర్వాత ఈవిడ్నడుగుతారనమాట. ఆవిడంటది నాకేమీ తెలీదు. నేనే పాపము చేయలేదు అని ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటే అక్కడ ఊర్లోని ఇన్ని పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చెప్తున్నారు కదా! రాజుగారికి వాళ్ళ మాట అట్టా కాదనలేరు. ఈవిడని చూస్తే ఈవిడ మాట. అందుకని రాజుగారు ఏం చేస్తారు, సరే కారాగారంలో శిక్ష విధిస్తారనమాట ఈవిడకి. ఈవిడ చాలా బాధపడుతూ ఉంటుంది. చాలా బాధపడుతూ, ఏడుస్తూ కారాగారంలోకి వెళ్తుంది. వెళ్ళి కృష్ణార్పణం అంటుంది. అర్పణం అని ఇంక అక్కడే ఉంటుందనమాట ఆ రోజు. మరుసటి రోజు ఏమవుతుంది, స్వామి యొక్క విగ్రహం ఉంటుంది కదా! కృష్ణుడిది. కృష్ణుడి యొక్క విగ్రహం ఏంటి వెనక్కి తిరిగిపోతుంది. వెనక్కి తిరిగిపోయి ఎలా ఉంటుంది అంటే, అలిగిన బాలుడు ఉంటాడు కదండీ! ఇప్పుడు నాన్నగారు ఏదైనా చిన్న బాలుడికి కొనిచ్చారనుకో, నాకింకోటి కావాలంటే ఇంకివ్వను అనేటప్పటికి అలిగి బుంగమూతి పెట్టి కూర్చుంటాడు కదా! అలాగా ఇక్కడ కూడా మన ఆయన కృష్ణుడు ఎలా ఉన్నారు, అలిగి, అలిగి వెనక్కి తిరిగిపోయి నాకీరోజు పూజలేమి వద్దు అని బెట్టు చేస్తున్న చిన్న బాలుడిలాగా, చిన్ని కృష్ణుడిలాగా ఉన్నాడనమాట. అయినా సరే ఆ పూజారి గాని, వాళ్ళు ఏమి పట్టించుకోకుండా ఆయనని యథాస్థానానికి తిప్పేసి, మళ్ళీ ఆయనకి పూజలు, పూజలు చేసి ఏసి వెళ్ళిపోతారనమాట. మర్నాడేమవుతుంది ఆవిడ అలా కూర్చొని మర్నాడు కటిక నేలపై కారాగారంలో అంటే మనకేమి ఇవ్వరు కదండీ! కటిక నేల పైన పడుకుంటుంది. అంటే ఆ రోజంతా ఏడుస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది, ఆవిడ కృష్ణార్పణం అని ఆ రోజంతా ఏడుపులోనే సరిపోయింది కాబట్టి నేనేం చేశాను అనే బాధలోనే ఉంది గానీ, కృష్ణార్పణం అనే మాట అనలేదనమాట. ఎప్పుడైతే ఆవిడ కటిక నేల మీద పడుకుందో, ఏ పని చేసినా చేసే ముందు, చేసిన తర్వాత కృష్ణార్పణం అలవాటు కదా! అలవాటుగా ఆవిడ పడుకునే ముందు కృష్ణార్పణం అనిందనమాట. ఎక్కడ పడుకుంది? నేల మీద. వరుస మర్నాడు రెండో రోజు ఏమైంది? కృష్ణుడి విగ్రహం ఎక్కడ పడుకుంది? ఈవిడెలాగా నేల మీద పడుకుందో, అలానే అక్కడ కృష్ణ దేవాలయంలో, కృష్ణుడి యొక్క దేవాలయంలో కృష్ణుడు కూడా నేల పైన పడుకొనున్నాడనమాట కృష్ణుడి విగ్రహం. ఇదేంటి ఆ నేలపైన ఈయన పడుకున్నారు అని చెప్పేసి మళ్ళీ కృష్ణుడి విగ్రహం యథాస్థానాన్ని పెట్టేసి మళ్ళీ పూజలు ఇవి చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతారనమాట. ఇంక మూడో రోజున ఏంటి అంటే మళ్ళీ కృష్ణ దేవాలయానికి వెళ్లి తలుపులు తీద్దామంటే ఎంత ప్రయత్నించినా సరే గర్భగుడిలో తలుపులు తెరవలేకపోయారనమాట. అయితే ఆవిడకి ఏమవుతుంది మూడో రోజు ఆవిడ లేచే టైంకి ఇంకేమవుతుంది ఆవిడ కాలికి కొంచెంగా ఇక్కడ కారాగారంలో ఇనుప సువ్వ ఉంటుంది కదండీ! అది తగిలి ఆమెకి కొంచెం గాయమవుతుందనమాట. గాయమయ్యి ఆ గాయం నుంచి రక్తం వస్తూ ఉంటుంది.
ఆవిడ ఆ రక్తాన్ని చూసి భయపడిపోయి ఒకేసారి కృష్ణార్పణం అని అంటుందనమాట. ఏ పని చేసినా ఎసేటప్పుడు అంటది కదా! అలాగా కృష్ణార్పణం అని అనేటప్పటికి ఏమవుతుంది, ఆ యొక్క గాయము తగ్గిపోతుందనమాట. అయితే ఈ ఊర్లో జనాలకేంటి తలుపులు తీయడానికి రాలేదు కదా! అక్కడ కృష్ణాలయంలో మూడో రోజున. ఈవిడికేమో దెబ్బ తగిలింది. అదే సమయంలో ఏమవుతుంది, ఇక్కడ కృష్ణుడి యొక్క బొటన వేలు నుంచి కూడా రక్తం ధారావాహికంగా ఇంకా బయటికొచ్చేస్తూ ఉంటుందనమాట తలుపులు తీయకుండా. ఆ ఊర్లో జనమందరికీ భయమొచ్చేస్తుంది. ఏంటి అదే సమయం ఆ ఊరి జనాలు కూడా రాజుగారి దగ్గరికి చేరుకోవాలనుకుంటారు. ఎందుకు? కు శ్రీవారి అంటే కృష్ణుడి విగ్రహం కదా! శ్రీవారి విగ్రహం బొటనవేలు నుంచి రక్తం కారుతుందండి. అసలు ఆగట్లేదు. వద్దు ధారాపాతంగా రక్తమొస్తుంది. ఎన్ని కట్లు కడదామన్నా సరే అర్థమవ్వట్లేదు అని వాళ్ళు భయాందోళనగా వస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆవిడ రక్తం పారుతూ ఉన్నప్పుడు కృష్ణార్పణం అంటదో, ఆ రక్తం ఆగిపోయి అక్కడ దెబ్బున్నట్టు కూడా ఉండదనమాట గోపమ్మకి. ఆ దృశ్యం ఎవరు చూస్తారు? కార్యాగారి అధికారి ఉంటారు కదండీ! అటువైపున ఎళ్తూ చూస్తారనమాట. ఇప్పుడు కృష్ణార్పణం అనేటప్పటికి అయిపోయింది. ఆయనకి ఈవిడేమనింది అనేది ఆ కారాగారి అధికారి వినడనమాట. ఏదో మంత్రం చెప్పింది. ఆ మంత్రానికి ఆగిపోయింది అని. అయ్యేటప్పటికి ఇంకా ఆ కారాగార అధికారి కూడా లేదు ఈమెని ఎళ్లి రాజుగారి దగ్గర నిలబెట్టాలి అని ఆయనేం జేస్తారు, ఆయన కూడా ఈవిడ్ని చెరసాల నుంచి తీసుకొచ్చేసి రాజుగారి దగ్గరికి తీసుకెళ్తారనమాట ఈవిడ్ని. తీసుకెళ్ళిన తర్వాత రాజుగారు అడుగుతారనమాట. "నీకు ఈరోజు గాయమైంది కదా! గాయమైతే రక్తం పారుతూ ఉండాలి కదా! అప్పుడు నువ్వేదో మంత్రం జెప్పావు. ఆ మంత్రం ఏం జెప్పావు?" అని. అయితే ఆమంటది, నాకే మంత్రాలు తెలీవు. నాకేమీ తెలీదండి" అంటది. "అదేంటి నీకు గాయం అకస్మాత్తుగా నయమైపోయింది కదా! ఏం మంత్రం చదివావో చెప్పమ్మా" అని చెప్పండి అని చెప్తారనమాట. అలా ప్రశ్నిస్తూ ఉంటే ఆమెకప్పుడు గుర్తొస్తుందనమాట. నేనేం అనలేదండి కృష్ణార్పణమే అని బదులిచ్చిందనమాట. సభలో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి ఈమె ఈ దెబ్బ తగిలినప్పుడు కృష్ణార్పణం అనిందా? అని. ఎవరైనా దెబ్బ తగిలిందంటే ఏమంటారు? అమ్మా, నాన్న అంటారు. ఈవిడ దెబ్బ తగలంగానే కృష్ణార్పణం అనింది. అయితే వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఒక నిమిషం అలానే ఉండి తర్వాత ఆవిడ్ని పట్టుకొని అడిగారనమాట. అమ్మా నీకు కృష్ణార్పణం అంటే ఏంటో ఏంటమ్మా అని. అంటే ఆవిడంటది, నాకదేదో తెలీదండి. ఏదో మంత్రం అనుకుంటున్నాను. ఎవరో అంటుంటే విని అనడం మొదలుపెట్టాను. ఇలా అనడం తప్పా అండి? నేనా మంత్రం జపించకూడదా? అయితే తెలియక చేశాను. తప్పును క్షమించండి అని ఏడుస్తూ వాపోతూ ఉందనమాట. అక్కడ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈవిడ ఏడుపుకి వాళ్ళ కళ్ళు కూడా కాళ్ళ కళ్ళలో నుంచి కూడా నీళ్లొస్తున్నాయి. అప్పుడు ఆవిడకి కృష్ణార్పణం అంటే అర్థమేంటో వివరించారు. కృష్ణుడికి అన్నీ అంటే ఏంటి కృష్ణార్పణ అంటే? ప్రతీదీ కృష్ణుడికి అర్పిచ్చేయడం. మన మనసులో కృష్ణుడున్నాడనుకోండి, కృష్ణుడిని కూడా అర్పిచ్చేయడం. మన మనసుని కృష్ణుడికి అర్పిచ్చేయడం. అలాగా మన దగ్గరున్న ప్రతి ఒక్క వస్తువుని కృష్ణుడికి అర్పణం చేస్తున్నామని కృష్ణార్పణం అంటామమ్మా అంటున్నారు. అనేటప్పటికి ఆవిడ కాళ్ళ మీద పడిపోయింది. కాళ్ళ మీద పడిపోయి, ఇంతలో ఇంత ఘోరాతి ఘోరం చేశానా అని రోదిస్తుందింక. ఆమెకు తెలియకుండానే అపరాధం చేసేసానే, స్వామి మీద చెత్త పోసేసాను, నా గాయానికి కృష్ణుడికి నా గాయం కృష్ణుడికి అంటగట్టానా, కృష్ణుడికి అక్కడ గుళ్ళోనా అని. ఎందుకంటే ఈవిడ రావడము, అక్కడ ఊర్లో వాళ్ళు జనాలు రావడము, వాళ్ళు కృష్ణుడికి ఇలాగ గాయమయ్యి రక్తం పారుతుంది అని చెప్పడం 2 ఒకేసారి జరిగేటప్పటికి, నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టేసానా, నా పాపానికి శిక్షేముంది అనుకుంటూ ఈవిడ ఇంకా ఏది ఆలోచించట్లేదు. అంతా కృష్ణుడి పైనే లగ్నం చేస్తూ పరుగున కృష్ణాలయానికి పరిగెత్తిందనమాట. రాజుగారి ఊరెక్కడ, ఈవిడ ఊరెక్కడ. ఇప్పుడుతో చిన్న గ్రామం. అలాంటి ఆవిడ అసలు ఎవరిని పట్టించుకోకుండా అంత భావోద్వేగంతో అయ్యో! నా గాయాన్ని కృష్ణుడికి అంటించేసానా అనే భావంతో అంటగట్టానా అని బాధపడుతూ, రోదిస్తూ ఆవిడ పరుగున ఎళ్తూ ఉందండి.
ఆవిడ ఎళ్లి, మళ్ళీ వాళ్ళ ఊరిలో ఉన్న కృష్ణుడు ఒక దేవాలయానికి వెళ్ళేటప్పటికి, కృష్ణుడు తలుపులు తెరుచుకొని, కృష్ణుడు నందకిషోరుడు చిరునవ్వుతో ఉన్నాడనమాట. చిరునవ్వులు నవ్వుతూ ఉన్నాడనమాట. ఉండేటప్పటికి చూసి ఆవిడ చాలా ఆవిడకి చాలా ఏంటంటే, "నేను చాలా తప్పులు చేశానయ్యా! నన్ను క్షమించు" అని వేడుకొని, ఆమె అప్పుడు పెట్టి ఏం చేసింది, ఆవిడ కర్తవ్యం బోధపడింది. కర్తవ్యం ఎలా బోధపడింది? చెప్పారు కదా! ఏది చేసినా సరే కృష్ణుడికి మనస్ఫూర్తిగా చేసి అర్పణం చెయ్యాలి అని. కాబట్టి ఆ రోజు నుంచి ఆవిడేం చేసేది శుభ్రంగా భోజనం వండి ముందు కృష్ణుడికి కృష్ణార్పణమనడం మొదలుపెట్టింది. కృష్ణుడు తృప్తిగా వచ్చి ఆచరించడం మొదలుపెట్టాడు. చూడండి కృష్ణుడు ఎంత భక్తవత్సలుడో! ఎక్కడైనా దొరుకుతారా అండి? హ్మ్. ఎక్కడా దొరకడు. ఆయన ప్రేమకి లొంగిపోతారు. చూడండి ఆమె సరళమైన ప్రేమకి ఆమె ఎక్కడైనా మంత్రోపదేశం చేసుకుందా ఏ గురువు గారి దగ్గర? ఎక్కడా చేయలేదు. దీనికి మన భాగవతంలో ఒక శ్లోకం ఉందండి. అదేంటంటే అంటే సాంకేత్యం పరిహాసం వా శోభనం హేళనం ఏవ వా వైకుంఠం నామ గృహే అశేష హరిం విదుః. అంటే ఏంటి? ఎక్కడైనా నామాన్ని విని, ఆ నామాన్ని పట్టుకుంది కదండీ! సాంకేత్యంగా, పారిహాసంగా. పారిహాసంగా అంటే నవ్వించడానికి లేపోతే స్తోభం. స్తోభం అంటే ఏంటంటే, ఎక్కడైనా సరే మంచిగా గా గా ఆహ్, గాయకులు మంచి గాత్రంతో పాడుతూ ఉన్నారనుకోండి. అలాంటప్పుడు హేళనం అంటే అపహేళనంగా అంటే అపహాస్యంగా కూడా భగవంతుడి యొక్క నామాన్ని గనక మనం తీసుకుంటూ ఉన్నామనుకోండి మనకేముంటుంది? వైకుంఠానికి కూడా వెళ్ళిపోతామనమాట. అలాగా చూడండి ఎక్కడైనా సరే నామగ్రహణం కదా! భగవంతుడి యొక్క నామగ్రహణాన్ని ఎలా చెప్పినా సరే, అసలు ఎంత సరళంగా చెప్పింది. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? ఆవిడ భక్తిలో ముందుకు వెళ్ళిపోతూ ఉంది. భగవంతుడి యొక్క పాదచరణాల దగ్గరికి వెళ్తూ ఉందనమాట. చూసారా? 'బళా గోపమ్మ' ఎంత సరళమైన ప్రేమ. ఇప్పుడు చూడండి మనం రకరకాలుగా అనుకుంటాం. ఇదేంటి ఆవిడ భావం ఏంటి? ఎప్పుడు కృష్ణార్పణం అనే మాట, కృష్ణార్పణం అన్న మాటకి అర్థం కూడా తెలియని ఆవిడ. కాపోతే ఆవిడ భావంతో చేసింది కదా కృష్ణుడికి. భావగ్రాహి జనార్దన అంటారు. అంటే మనలో ఉన్న భావాన్ని ఆయన స్వీకరిస్తాడు. నీ చేతే చేష్టల్లో నువ్వెంత చేస్తున్నావు అనేది కాదు. మన భావాన్ని స్వీకరిస్తారు. అందుకని కృష్ణుడికి ఇంకో పేరేంటండి? భావగ్రాహి జనార్దన అంటారు. అలానే ఇప్పుడు చూడండి ఈ సృష్టిలో ఉన్న చరాచర జీవులు, సృష్టికర్త అంతా కృష్ణుడే కదండీ! కాపోతే ఇప్పుడు చిన్న పిల్లవాడున్నాడనుకో భోజనం చేస్తూ ఏదైనా ఒక పండిచ్చామనుకోండి చిన్న పిల్లవాడికి. వాడికి ఎంత కావాలో అంత తిని మిగిలిందేంటి వాళ్ళ నాన్నగారికి ఇచ్చేసాడనుకో, వాళ్ళ నాన్నగారు చాలా సంతోషంగా తింటారు కదా! ఏదో అద్భుతంగా ఉన్నట్టు ఆ పండు. అలానే ఇక్కడ కృష్ణుడు కూడా భక్తులు ఎంత పరిపూర్ణమైన ప్రేమతో ఏది సమర్పిస్తే దాన్ని కూడా స్వీకరిస్తూ ఉంటారు. చూడండి మనకి రాముడే ఉన్నాడు. రాముడు ఏంటి హ్మ్. శబరి ఎంగిలి చేసిన పళ్ళనిచ్చిందా? ఆవిడ ఉన్న తల్లిలో ఉన్న భావాన్ని తీసుకున్నాడు కానీ, ఎంగిలిచ్చిందే నేను ఎంగిలి తినకూడదే అనే భావన లేదు కదండీ! రాముడి వారికి. అది. అంటే ఆవిడ యొక్క భావాన్ని చూపిస్తున్నాడు. చూడండి ఆమె భక్తి భావం అంటే ఇక్కడ గోపమ్మ ఒక భక్తి భావం లోకానికి చాటి చెప్పడానికి చెత్తని చెత్తంటే మనం ఎవ్వరం ఎక్కడ ఇష్టపడం. అలాంటి చెత్తని కూడా తన పైన వేసుకొనున్న వాడండి మా కృష్ణుడు. చూడండి ఎంత భక్తవత్సలుడు. ఇలాంటి ఎన్నెన్నో లీలలున్నాయి కృష్ణుడివి. చూసారా? ఎంత సరళంగా ఉన్నాయి. చూడండి ఎంత సరళమైన ప్రేమకి వత్సలైపోయాడు. అలానే మనం కూడా అంటే ఆవిడ అమాయకురాలు కాబట్టి ఆవిడకి. అలానే మనం కూడా చిన్న చిన్న పనులు చేసుకొని మనం కూడా కృష్ణుడి దగ్గరికి, కృష్ణుడి యొక్క ధామానికి, కృష్ణుడి యొక్క పాదాల చెంతకి వెళ్దాం. హరే కృష్ణ.